వెల్కమ్ టు యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్గా ఎం రాంబాబు రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానం గ్రేడ్ 1 ఈవోగా పనిచేస్తూ అసిస్టెంట్ కమిషనర్గా పదోన్నతిపై రాంబాబు రెడ్డి ఇక్కడకు వచ్చారు. ఆయన స్వామివారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించారు. వంశపారంపర్య ధర్మకర్త ముల్లేటి చక్రపాణిని కలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు అందిస్తామని ఏసీ తెలిపారు. ఐనవిల్లిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. పిల్లలకు విద్యాబుద్ధులు లభిస్తాయని నమ్మకంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో తరలివచ్చారు. అక్షరాభ్యాసం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడితో నిండిపోయాయి. కందుకూరులో రోడ్డు విస్తరణ పనుల్లో ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. రమణారెడ్డి పెట్రోల్ బంక్ సమీపంలో విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే సిమెంట్ రోడ్లు వేశారు. దీనిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడుగుల నియోజకవర్గంలోని ఒమ్మలి మోదకుండమ్మ తల్లి తీర్థ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తులు కొల్లిమల్ల వెంకట అప్పారావు దంపతులు అమ్మవారికి భారీ గజమాల సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి తీసుకువచ్చిన ఈ మాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉగ్గిన వెంకటరమణ దంపతులకు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మద్దిపాడు మండలంలో స్థానిక పోలీసులు మద్యానికి సంబంధించిన వ్యర్థాలను దగ్ధం చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆ ప్రాంతాలను శుభ్రం చేశారు. వ్యర్థాలను తగలబెట్టి బహిరంగంగా మద్యం సేవించే వారికి పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా బహిరంగంగా మద్యం సేవిస్తుంటే వెంటనే 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా కొండపి ప్రభుత్వ వైద్యశాలకు డయాలసిస్ యూనిట్ మంజూరైనట్లు మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆయన ఆసుపత్రిని పరిశీలించి యూనిట్ ఏర్పాటుకు అవసరమైన వసతులపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 5 యూనిట్లలో కొండపి ఒకటి కావడం విశేషం. త్వరలోనే దీనిని అందుబాటులోకి తెస్తామని, దీంతో ఈ ప్రాంత కిడ్నీ బాధితులకు వ్యయ ప్రయాసాలు తప్పి ఉపశమనం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఐనవిల్లి మండలంలోని కే పేదలంకకు వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత కొంతకాలంగా సీసీ రోడ్డు ఎక్కడికక్కడ కుంగిపోయి పెద్ద పెద్ద బీటలు వారడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ పగుళ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు శుక్రవారం కోరారు. పెదకాకాని మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మండల నాయకులు మరియు మండలంలోని గ్రామాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ లోకేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జంగారెడ్డిగూడెంలోని శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆమెను సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. గంగవరం మండలంలోని డ్రైవర్స్ కాలనీలో పోలీసులు హాట్స్పాట్ గుర్తించి సీసీ కెమెరాలు, బ్యానర్ ఏర్పాటు చేశారు. డ్రైవర్స్ కాలనీలో గంజాయితో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సిఐ ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన పేర్కొన్నారు.